సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సెంట్రల్ కి సంబంధించి మీరు చెప్పేది ఒకటి నిజమైంది. బీజేపీ అక్కడ అంత స్కోప్ లేదు, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కూడా రాదని చెప్పేసి మీరు ఎప్పటి నుంచో దాన్ని కన్ఫైన్ ఉన్నారు. సో ఇప్పుడు అది లీడ్ అవుతూ ఉంది. ఆబ్వియస్గా ఉంటుంది సార్. నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఒక ప్రజల నాడిని, ఒక యాంటీ ఇన్కంబెన్స్ని 10 ఏళ్ళ తర్వాత వచ్చేదాన్ని నేను ఎప్పుడు జాతీయ స్థాయిలో చెప్తున్నాను. కానీ ఇక్కడ ప్రాంతానికి వచ్చేసరికల్లా ఈ ప్రాంతీయ పార్టీల యొక్క పోర్లో ఇది నేను ఒక విషయం మీకు ప్రజలకు కూడా, అంటే నా అంచనా ఇది నాది మాత్రం ఖచ్చితంగా రైట్. ఎందుకు చెప్పగలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమిళనాడు పాలిటిక్స్ స్ట్రాటజీస్ని ఆప్ చేశారు. ఓకే, అక్కడ ఒక పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి కూర్చోబెడతారు. ఇది రిపీట్ చేశారు మళ్ళీ. అది వైఎస్ఆర్సీపీ అవనండి, లేదంటే ఈసారి తెలుగుదేశం కూటమి అవనండి, మంచి మెజారిటీ ఇచ్చి కూర్చోబెట్టారు. బిక్కుబిక్కులాడే పరిస్థితి లేదు. సో ఈ విధమైన ప్రాస్పరిటీ ఉందనుకోండి, రాష్ట్రం పట్ల ఒక పార్టీకి ఈక్వేషన్స్ ప్లాన్ చేసుకునే తలకాయ నొప్పి లేకుండా చేశారు. ఇప్పుడు ఈవెన్ ఈ కూటమి విషయంలో కూడా చూడండి, తెలుగుదేశంకి రావాల్సిన మెజారిటీ వచ్చి ఉంది. జనసేన పార్టీ బీజేపీ యాడ్ అయినా ఒక పైన, అంటే స్థిరమైన ప్రభుత్వం పట్ల ప్రజలు ఎప్పుడూ ఉంటారు, ఇంకోసారి కూడా ఉన్నారని ప్రూవ్ చేశారు. కానీ ఇక్కడ తమిళనాడు తరహా రాజకీయానికి ఫస్ట్ టైం తెరలేపారు. 2019 మొదలు అనుకున్నాం, అదేదో ఫ్లూక్ అనుకోలే. ఈసారి కూడా అదే విధంగా చేస్తారు. తమిళనాడులో కూడా చూడండి, ఒక పార్టీ గెలిస్తే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు గెలుస్తుంది. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో అదే చరిత్ర 2 టర్ములు బట్టి రిపీట్ అవుతుంది. సో ఒకసారి ఏపీకి సంబంధించి జస్ట్ చిన్న బ్రీఫ్ తీసుకుందాం. ఉత్తరాంధ్రలో చూసుకున్నా, ఇక్కడ గోదావరి జిల్లాలు చూసుకున్నా కూడా, సెంట్రల్ ఆంధ్రాకి సంబంధించి చూసుకుంటే ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించి ఆ ఇంపాక్ట్ కనిపించలేదు. గతంలో స్వీప్ చేసినటువంటి జిల్లాలు కూడా ఇప్పుడు అసలు ఈవెన్ 1 లేదా 2 స్థానాలు గెలవడానికి కూడా సంకోచితంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఏంటి ఈ ఫ్యాక్టర్? ఇదేంటండి మీకు, అంటే కడప రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా చూసుకుంటే నేను ఎప్పుడు చెప్తున్నది కూడా, ఆ విశ్లేషణ కూడా తారుమారు చేశారు. ఏవైతే లేవు అన్నది 2019 నుంచి 18 స్థానాలు గెలవకపోయిన 3 టర్ములు అవన్నీ చూస్తే ఆ అంచనాలు ఎక్కడ చిన్నాభిన్నం చేశారు. నాదైతే ఖచ్చితంగా చేసి వాళ్ళు రైట్ అని ప్రూవ్ చేశారు. సో ఈవెన్ రాయలసీమకు కూడా, రాయలసీమ, కర్నూలు, కడప ఇలాంటివి అసలు మేమైతే క్లీన్ స్వీప్ టైప్లో వేసాం. దట్ ఈస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. మా అంచనా శూన్యం, వాళ్ళ అంచనాలు 100 out of 100. ఓకే, సో యూ బిలీవ్ యూ విల్ ఫెయిల్యూర్ ఇన్ దట్ ప్రిడిక్షన్ అంటారు? ఎస్, నేనైతే 100% ఫెయిల్యూర్ అని ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను. అంటే నాట్ దట్ ప్రతిసారి నేను రైట్ అవ్వాలనే ప్రయత్నంలో ఇది తెలంగాణలోనూ ఫెయిల్ అయ్యాను, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫెయిల్ అయ్యాను నేను ఒప్పుకుంటున్నాను. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో ఈ ప్రిడిక్షన్స్ ప్రాస్పెక్టివ్లో ఈసారి ఇక మీదటి నుంచి నేను చాలా జాగ్రత్త తీసుకుంటాను. అనవసరంగా దాంట్లో నేను చేయి కాల్చుకోదలుచుకోలేదు. ఈ ఫిగర్స్ ఏమైనా ఇంకొంచెం చేంజ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 157 to 158 వరకు కూటమికి వస్తున్నాయి, 18 వరకు వైసీపీకి ఉంది. ఇంకేమైనా డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అనుకుంటారా? ఛాన్స్ సార్ వెరీ బ్రైట్ అండి. డౌన్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, బిలో 15కి కన్సాలిడేట్ అయి ఉంటుంది మేబీ ఇలా ఉన్నాయి. ఎందుకు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా ఇంత డౌన్వర్డ్కి పడిపోవడానికి కారణం వైసీపీ? ప్రజలు ఒక మొమెంటం ఫ్లేరప్ అయిన తర్వాత ఇంకేం ఉండదు సార్. లాస్ట్ టైం 151 వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు కూడా ఇదే మొమెంటం కదా. అసలు చెప్పాలంటే తెలుగుదేశం ఊహకు అందంది అది ఆ టైంలో కూడా. అప్పుడు కూడా నేను కూడా ఇనిషియల్గా నేను విశ్లేషించినప్పుడు కూడా అసలు ఏ ప్రాస్పెక్ట్లో వీళ్ళు ఎందుకు ఇలా లాస్ అయ్యారు అనే దగ్గర నేను విశ్లేషించలేకపోయాను. అంటే ఏ ఆలోచించినా సరే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ప్రభుత్వం మీద నిజంగా చెప్పాలంటే ఆ ధర్మ పోరాట దీక్షల సారాంశం కూడా బీజేపీని ఎదిరించిన నేపథ్యంలో కూడా ప్రజలు ఎందుకు కన్విన్స్ కాలేపారన్న విశ్లేషణలు నాకు చాలా ఉన్నాయి. ఓకే, బట్ ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉండలేరు అన్నది లాస్ట్కి తేడా తెల్లం అవుతుంది. బీజేపీ అసలు ప్రజలు కన్సిడర్ చేయాలనుకున్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఇప్పుడు 3% ఓటు బ్యాంక్ ఇచ్చారు. అసెంబ్లీలో కూర్చోబెడుతున్నారు, పార్లమెంట్లో కూడా కూర్చోబెడుతున్నారు. బీజేపీ సింబల్ మీద బీజేపీకి ఎప్పుడు ఒక సక్సెస్ ఉందిలేండి సార్. తెలుగుదేశంతో కూటమి కట్టినప్పుడు బీజేపీ ఇండివిజువల్ అబిలిటీస్ ఎప్పుడు బయటపడుతుంది. బట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ మాత్రం బీజేపీకి టాలరెన్స్ లేదు. సో ఒక మాట మాత్రం చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రాస్పెక్టివ్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత దయనీయమైన స్థితి బీజేపీకి లేదు. ఎవరో ఒకరు చేయూత పథకం ఉంటే వాళ్ళ సర్వైవల్ ఎప్పటికప్పుడు అవుతుంది. ఎంతో కొంత వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు, ఇక్కడ అసెంబ్లీలో కానివ్వండి, అక్కడ పార్లమెంట్. అంటే ఒకటి, రాయలసీమ అంతా రెడ్డి సామాజిక వర్గం యొక్క ఔన్నత్యాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకోకుండా బీసీ అప్లిఫ్ట్మెంట్ కోసం ఒకటి క్యాండిడేచర్లు అన్నది జస్టిఫై చేశారో, అది యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు అన్నది, నేను దానికి విభిన్నంగా మాట్లాడింది కూడా, అది కూడా నా అంచనా తప్పు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ బీసీ అప్లిఫ్ట్మెంట్ కోసం ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో హిందూపూర్లో కానీ గతంలో మాధవ్ గారిది ఆ విశ్లేషణలు నా ఉన్నాయి. సో అది కూడా అంచనా తప్పు అనేది. మంత్రులందరూ ఎక్కడా కూడా గెలిచిన దాఖలాలు కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు ఇప్పటికీ చెప్పుకోకపోతే ఏమవుతుంది సార్, దాని పర్యవసానం